రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేస్ లో కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. దీనికి సంబంధించి కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ 2 రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చేరిందాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ కార్ రేస్ కు సంబంధించి ఉల్లంఘనలు జరిగాయని, నిబంధనలకు విరుద్ధంగా ముందే నిధులు చెల్లించారని కేటీఆర్ పై ఆరోపణలున్నాయి. దీనిపై విచారణ చేయాలని ఎంఏయుడి అక్టోబర్లో ఏసీబీకి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదులో 46 కోట్లను విదేశీ కరెన్సీ రూపంలో అనుమతి లేకుండా చెల్లించినట్టు పేర్కొన్నారు. అయితే దీంతో అప్పటి మున్సిపల్ కార్యదర్శి అరవింద్ కుమార్, అప్పటి చీఫ్ ఇంజనీర్ తో పాటు మంత్రి కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి ఏసీబీ లేఖ రాసింది. ఈ నేపథ్యంలోనే 2 అధికారులపై విచారణకు అనుమతినిచ్చింది ప్రభుత్వం. అంతేకాక కేటీఆర్ పై కేసు నమోదుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్ కు లేఖ రాసింది. అయితే దీనిపై న్యాయ సలహా తీసుకున్న గవర్నర్ అనుమతినిచ్చారు. గవర్నర్ నిర్ణయంతో కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేస్ లో కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. దీనికి సంబంధించి కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ 2 రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చేరింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ కార్ రేస్ కు సంబంధించి ఉల్లంఘనలు జరిగాయని, నిబంధనలకు విరుద్ధంగా ముందే నిధులు చెల్లించారని కేటీఆర్ పై ఆరోపణలున్నాయి. దీనిపై విచారణ చేయాలని ఎంఏయుడి అక్టోబర్లో ఏసీబీకి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదులో 46 కోట్లను విదేశీ కరెన్సీ రూపంలో అనుమతి లేకుండా చెల్లించినట్టు పేర్కొన్నారు. దీంతో అప్పటి మున్సిపల్ కార్యదర్శి అరవింద్ కుమార్, అప్పటి చీఫ్ ఇంజనీర్ తో పాటు మంత్రి కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి ఏసీబీ లేఖ రాసింది. ఈ నేపథ్యంలోనే 2 అధికారులపై విచారణకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. అంతేకాక కేటీఆర్ పై కేసు నమోదుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్ కు లేఖ రాసింది. అయితే దీనిపై న్యాయ సలహా తీసుకున్న గవర్నర్ అనుమతినిచ్చారు. గవర్నర్ నిర్ణయంతో కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, మరి ఓవరాల్ గా చూసినట్టయితే ఈ కార్ రేస్ లో కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్ధమైంది అనుకోవచ్చా? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గత ఏడాది ఫిబ్రవరి 11వ తారీఖున హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా ఈ కార్ రేసింగ్ ను మొదటిసారి నిర్వహించడం జరిగింది. ఈ కార్ రేసింగ్ సంబంధించి కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరిగింది. చాలా ప్రతిష్టాత్మకంగానే భావించినటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క ఈ కార్ రేస్ కు సంబంధించి ఇప్పుడు తాజాగా ఇటు ఏసీబీ కేసు నమోదు చేసింది. గతంలో జరిగినటువంటి ఈ కార్ రేస్ లో అవకతవకలు జరిగాయి. పెద్ద ఎత్తున కూడా నిధులను దారి మళ్లించారు. విదేశీ కంపెనీలకు కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేశారు. దాదాపు 55 కోట్ల రూపాయల వరకు అవినీతి జరిగింది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మెన్షన్ చేస్తూ ఏసీబీ ప్రస్తుతం కేసు నమోదు చేసింది. అయితే మొదట యొక్క అంశానికి సంబంధించి కూడా మొదట గవర్నరు అనుమతి కోరటం జరిగింది. మొదట సిఎస్ కూడా దీనికి సంబంధించినటువంటి ఫైల్ ను గవర్నర్ కి అనుమతి కోరుతూ కూడా గవర్నర్ కు పంపించారు. గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత ఆ ఫైల్ ను ఏసీబీకి సబ్మిట్ చేసి ఏ రకంగా అవకతవకలు జరిగాయి, ఏ రకంగా మనీకి సంబంధించిన మనీ లావాదేవీలలో కొంత అవకతవకలు ఏర్పడ్డాయి, దాదాపు 55 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా పేర్కొంటూ దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ఫైల్ అంతా కూడా ఏసీబీ అధికారులకు సిఎస్ సబ్మిట్ చేయడం జరిగింది. సో వీటన్నింటినీ పరిశీలించిన అనంతరం ఇప్పుడు తాజాగా ఐఏఎస్ అధికారి అప్పుడు గతంలో ఈ కార్ రేసు జరుగుతున్నటువంటి సందర్భంలోనే అరవింద్ కుమార్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన ఆ సమయంలో ఆయన మీద కూడా కేసు నమోదు చేశారు. అలాగే ప్రస్తుతం శాసనసభ్యులు ఉన్నటువంటి సీనియర్ కేటీఆర్ మీద కూడా కేసు నమోదైంది. ఈ కేసులో కేటీఆర్ పైన A1 గా ఈ యొక్క కేసు నమోదు చేయడం జరిగింది. ఈ యొక్క కేసుకు సంబంధించి కూడా ప్రస్తుతం మరి ఎవరైతే ఈ ప్రైవేట్ కంపెనీలకు సంబంధించినటువంటి సిఇఓ ఉన్నారో సిఇఓ మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. మరి గత కొన్ని రోజుల నుంచి కూడా ఒకవైపున కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే అసెంబ్లీలో నడుస్తున్నటువంటి చర్చలకు సంబంధించి కావచ్చు, సో వీటి సందర్భంగానే తెలియజేస్తూ ఉన్నారు త్వరలోనే కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మెన్షన్ చేసినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఈ కేసు నమోదు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆయనను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లుగానే తెలుస్తోంది. రైట్ రత్నకుమార్, ఇప్పుడు మనం చూసినట్టే అంటే గత కొంతకాలంగా ఈ కార్ రేసులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. సో దీనికి సంబంధించి కేటీఆర్ కూడా రెస్పాండ్ అయ్యారు. సో అసెంబ్లీలో దీన్ని చర్చకు పెడదాం, అసలు ఈ కార్ రేసింగ్ లో అవకతవకలే జరగలేదు అని సవాల్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. అంటే ఓవరాల్ గా దీన్ని ఎలా చూడొచ్చు అంటారు?
ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఈ యొక్క ఈ కార్ రేస్ కు సంబంధించి అవకతవకలు జరిగాయి అనేటువంటి విషయాలన్నింటిని కూడా మెన్షన్ చేస్తూ కూడా ప్రభుత్వం గత కొన్ని రోజుల నుంచి చేస్తున్నటువంటి చర్చ ఏదైతే ఉందో ఈ చర్చకు సంబంధించి కూడా కేటీఆర్ ఆయన ఆన్సర్ ఇస్తూనే వచ్చారు. ఆ సందర్భంలోనే ఖచ్చితంగా ఈ కార్ రేసు అంశానికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా ఆ సమయంలో నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున ఈ కార్ రేస్ ను హైదరాబాద్ లో నిర్వహించడం పట్ల దేశవ్యాప్తంగా కూడా కొంత చర్చ జరిగింది. కాకపోతే ఇప్పుడు దాంట్లో అవకతవకలు జరిగాయి అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు వేలెత్తి చూపించే ప్రయత్నం చేసి అందులో అవకతవకలు ఉన్నాయంటూ కూడా ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారో వీటికి పైన తాను చర్చకు సిద్ధంగా ఉన్నాను. అసెంబ్లీలో ఈ విషయాలకు సంబంధించిన చర్చ వచ్చినా కూడా దానిపై కూడా ఖచ్చితంగా చర్చిస్తాము, సమాధానాలు ఇస్తానంటూ కూడా కేటీఆర్ తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇటు ప్రతిపక్షానికి సంబంధించి కావచ్చు, అధికార పక్షం ఇరు వర్గాలు కూడా ఈ యొక్క విషయం పైన మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లోనే ఒకవైపున ప్రభుత్వ పెద్దలు అలాగే సిఎస్ నుంచి కూడా ఈ యొక్క ఈ కార్ రేస్ లో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించినటువంటి ఫైల్ అనేది ఏదైతే ఉందో అవినీతి దాదాపు 55 కోట్ల రూపాయల అవినీతి జరుగుతున్నట్టు కూడా వచ్చినటువంటి విషయాలన్నింటికి సంబంధించి కూడా ఫైల్ ను గవర్నర్ కు పంపించి గవర్నర్ యొక్క అనుమతి తీసుకోవడం జరిగింది. అలాగే ఏసీబీకి పంపించి ఏసీబీ నుంచి కూడా మొత్తం ఈ యొక్క చర్చ అనేది నడుస్తుంది. కాబట్టి ప్రస్తుతం ఏసీబీ అధికారులు గత కొన్ని రోజుల నుంచి కూడా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్న నేపథ్యంలోనే ప్రజెంట్ ఇటు కేటీఆర్ మీద కేసు నమోదు చేసి ఆయన ఇందులో A1 గా చేర్చారు. ఎందుకంటే ఆయన ఐటీ మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలోనే ఆయన యొక్క నేతృత్వంలోని ఈ కార్ రేస్ అనేది జరిగింది కాబట్టి ఆయన A1 గా చేర్చడం జరిగింది. అలాగే ప్రైవేట్ కంపెనీకి సంబంధించినటువంటి CEO బిఎల్ఎన్ రెడ్డి పైన కూడా కేసు నమోదు చేశారు. అలాగే అప్పుడు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై కూడా కేసు నమోదు చేయడం జరిగింది.